ఎవ్రీవన్, దిస్ ఇస్ భరత్ ఫ్రమ్ పారుల్ యూనివర్సిటీ. ఎవరైతే కొత్తగా వచ్చి వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియోని అయితే షేర్ చేయండి. ది కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీర్ ఇన్ ది బీటెక్. ప్రతి ఒక్కరికి ఈ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎంసెట్ రాసాం, ఎంసెట్ తర్వాత కౌన్సిలింగ్ అయింది, కౌన్సిలింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చింది. ఈ సీట్ అలాట్మెంట్ లో కొంతమందికి టైర్ 3, టైర్ 2, టైర్ 1 కాలేజెస్ వచ్చాయి. మీరు ఏ కాలేజ్ లో ఉన్నా, ఏ యూనివర్సిటీలో ఉన్నా ఈ కన్ఫ్యూజన్ అనేది అందరికీ ఉంటుంది. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, కోడింగ్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, అండ్ ఐడెంటిటీ. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నేను అందరిలో ఉండకూడదు. నాకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. ఈ ఐడెంటిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అవ్వడానికి నాకైతే ఒక 6 months అయితే పట్టింది. నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని అయితే నేను మీకు చెప్తా. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నెంబర్ 1 ఇస్ స్కిల్స్. స్కిల్స్ అనేవి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ అంటే నువ్వు టెక్నాలజీకి దగ్గరగా ఉండాలి. కోడింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ డెవలపింగ్ స్కిల్స్. నువ్వు ఇక్కడ కోడింగ్ అనేది ఎలా చేయాలంటే నీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ ఎర్రర్ వచ్చినా సరే నువ్వు వెంటనే దాన్ని సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఇలా ఉండి అండ్ లీడ్ కోడ్ చెఫ్ అండ్ గీక్ ఫర్ గీక్స్ లో నువ్వు కంటెస్టెంట్స్ లో పార్టిసిపేట్ చేసి ఆ కంటెస్టెంట్స్ లో నువ్వు టాప్ అయితే నీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది వస్తుంది. బట్ ఇది నువ్వు చెయ్యాలంటే నీకు ముందు బేసిక్స్ అనేవి క్లియర్ గా ఉండాలి. 2 is సాఫ్ట్ స్కిల్స్. మనం చాలా మంది దగ్గర వినే ఉంటాం, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మన 10th లో కావచ్చు, మన ఇంటర్ లో కావచ్చు, బట్ మనం ఎప్పుడు ఎక్కడ వినలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా అలానే ఉంటే చాలా కష్టం. సాఫ్ట్ స్కిల్స్ అంటే క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, లీడర్షిప్, కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్. నెంబర్ 1 ఇస్ క్రియేటివిటీ అంటే నువ్వు ఏమైనా ఒక వర్క్ చేస్తే దాన్ని కొత్తగా చేయి, అందరిలో కాకుండా దాన్ని కొంచెం ఇన్నోవేటివ్ చేసి ఒక మంచిగా చేస్తే నీకు అక్కడ ఐడెంటిటీ అనేది పెరుగుతుంది. నెంబర్ 2 ఇస్ క్రిటికల్ థింకింగ్. ఈ క్రిటికల్ థింకింగ్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ లైఫ్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఒక ప్రాబ్లం నీ దగ్గరకు వచ్చింది, ఈ ప్రాబ్లం అనేది అసలు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది, దీన్ని నేను ఎలా సాల్వ్ చేయగలను, ఈ ప్రాబ్లం నుంచి మనం బయటికి రావడానికి ఏ వేస్ అనేవి ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు ఒక దగ్గర కూర్చొని అనలైజ్ చేసి నువ్వు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి క్రిటికల్ థింకింగ్ హెల్ప్ అవుతుంది. ఈ క్రిటికల్ థింకింగ్ లాగా బీటెక్ లో చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు. ఈవెన్ నేను కూడా నా స్టార్టింగ్ 6 months లో నేను చాలా సఫర్ అయ్యా. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నువ్వు ఒక ఆర్డర్ మాట చెప్తే అది ఎదుటివాడు ఫాలో అయ్యేటట్టు ఉండాలి. బట్ నువ్వు చెప్పే మాట అనేది వాడిని సాటిస్ఫై చేసేటట్టు ఉండాలి. ప్రెజెంటేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది మన కాలేజ్ లో మనం ఇచ్చిన ప్రెజెంటేషన్స్. టీచర్ వచ్చి మీకు ప్రెజెంటేషన్ ఉందనగానే యాక్చువల్లీ చాలా మంది అయితే భయపడతారు. బట్ మీరైతే అలా ఉండకండి. ఒక టీచర్ వచ్చి మీకు ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్తే వెంటనే లేచి మీరు ప్రెజెంటేషన్ అయితే ఇవ్వండి. ఇలా ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల మీకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పగానే చాలా వీడియోస్ లో మనం చూసే ఉంటాం. న్యూస్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ చూడండి, ఇంగ్లీష్ మూవీస్ చూడండి. ఇలా చేస్తూ ఉంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరగడానికి టైం పడుతుంది. నా సజెషన్ ఏంటంటే మీ ఫ్రెండ్ తో అవ్వచ్చు లేదా మీ క్లాస్మేట్స్ తో అవ్వచ్చు, రోజుకి ఒక 1/2 hour అయితే మాట్లాడండి. ఈ ఐడెంటిటీ అనేది నువ్వు కాలేజ్ స్టార్టింగ్ లో నీ క్లాస్మేట్స్ అవ్వచ్చు లేదా నీ పక్క బెంచ్ మేట్ కూడా నువ్వెవరో తెలీదు. బట్ నువ్వు ఎవరో మీ కాలేజ్ మొత్తానికి తెలియాలంటే నేను చెప్పేది ఏంటంటే మీ క్లాస్ లో అవ్వచ్చు లేదా మీ కాలేజ్ లో అవ్వచ్చు, ఏ ఈవెంట్ జరిగినా, ఏ ఆపర్చునిటీ దొరికినా సరే మీరు వెంటనే దాన్ని గ్రాప్ చేసుకుని ఫస్ట్ వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. అండ్ ట్రై టు డూ సమ్ సైడ్ హజిల్స్ లైక్ కాలేజ్ మీద వ్లాగ్స్ చేయండి లేదా వీడియోస్ చేయండి అండ్ వీడియో ఎడిటింగ్ చేసి మీ సర్వీస్ అనేది మిగతా వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే నీకు ఐడెంటిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ ట్రై టు ఎక్స్ప్లోర్ యువర్ టాలెంట్. బీటెక్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కోడింగే చేయాలి అని ఎక్కడ రాసలేదు. ఐదర్ సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు లేదా వ్లాగ్స్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు. నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేయి. డోంట్ ఫర్గెట్ టు పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ ట్రై టు ఎక్స్ప్లోర్ యువర్ స్కిల్స్. డే బై డే మీ స్కిల్స్ మీరు అయితే ఇంప్రూవ్ చేసుకోండి. సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. ఆల్ ది బెస్ట్, కీప్ గోయింగ్, డూ ది కోడ్ ఎవ్రీ డే.